మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు. ఈ పేరు వింటేనే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడుతూ ఉన్నారు. ఆయన రిటైర్ అయి ఉన్నప్పటికీ ఏబి వెంకటేశ్వరరావు, బట్ ఆ పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఉలిక్కి పడుతూ ఉన్నారు. నిద్రలో దగ్గర నుంచి ప్రెస్ మీట్ల దాకా పదే పదే ఏబీవీ పేరు కలవరిస్తూ ఉన్నారు. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఈరోజు యాక్చువల్గా కూటమి సర్కారు అధికారంలో ఉంది. అటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, లోకేష్ మంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటే వాళ్ళ పేర్లు కలవరించడం మానేసి ఈరోజు ఏబీ పేరు కలవరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయిలో ఏబీవీ పేరెత్తితేనే, అది కూడా ఇప్పుడు ఆయన పోస్ట్లో లేరు, రిటైర్ అయి ఉన్నారు. సో ఆ స్థాయిలో ఏబీవీ పేరు అంటేనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతూ ఉన్నారు? ఏబీవీ పేరు జగన్మోహన్ రెడ్డి కలవరించడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అలా అంటంతోనే, తను టార్గెట్ చేయడంతోనే ఏబీవీ కూడా అంత వైల్డ్గా ఎందుకు రియాక్ట్ అయ్యారు? సో జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ను పట్టుకొని డూ అనే విధంగా ఆయన సంబోధించడాన్ని మనం ఎలా చూడాలి? అసలు జగన్మోహన్ రెడ్డికి ఏబీవీ పేరు అంటేనే ఎందుకు వణుకు పుడతా ఉంది? సో ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ సమాధానాలు చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలు కూడా ఒకసారి చెప్పుకోవాలి. అవి చెప్పుకుంటేనే వాటికి సమాధానాలు కూడా దొరుకుతాయి. అయితే వీళ్ళిద్దరు ఈ రోజున ఏబీవీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా తెర మీదకి వచ్చిన వివాదం ఏదైతే ఉందో, ఇది అసలు ఏ మలుపు తీసుకోబోతోందన్న ఆసక్తి కూడా చాలామందిలో ఉంది. సో లెట్స్ దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం, ఒకసారి వివరించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనం చూసినట్లయితే గతంలోకి ఒకసారి వెళ్దాం. ఏబి వెంకటేశ్వరరావు, ఈయన విజయవాడలో అతి సామాన్య కుటుంబంలో, కృష్ణా జిల్లాలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక బ్యూరోక్రాట్గా ఆయన సివిల్ సర్వెంట్ కావడం జరిగింది. మనం చూసినట్లయితే ఒక ఐపీఎస్ కావడమో, ఒక ఐఏఎస్ కావడమో అప్పట్లో, ఈ రోజుల్లో ఇంకా లిబరలైజ్ అయింది అది సివిల్స్ ర్యాంక్ కొడతాం అనేది. ఆ రోజుల్లో ఒక ఐపీఎస్ఓ ఐఏఎస్ఓ కావడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టం ఉంటేనే ఆ స్థాయిలో ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక సివిల్ సర్వెంట్ అవుతారు. అలా ఏబి వెంకటేశ్వరరావు సర్వీస్లోకి రావడం జరిగింది. పలు కీలక పదవుల్లో కూడా, తన ట్రైనీ నుంచి ఆయన పలు కీలక పదవుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో అండ్ దెన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పనిచేయడం జరిగింది. అయితే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అయిన సందర్భం అంటే అనేక కారణాలు ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పుకుందాం. అయితే ఎస్పెషల్లీ ఈ జనరేషన్కి తెలిసిన ఏబీవీ అంటే రాష్ట్ర విభజన అనంతరం ఆయన పలు చోట్ల ఎస్పీగా, అదేవిధంగా కీలక పదవుల్లో కూడా పనిచేసినప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ సర్కారు ఏర్పడిన క్రమంలో ఏపీలో 2014 ఎన్నికల్లో ఆయన ఏపీ క్యాడర్కు రావడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన సిపిగా చేశారు, విజయవాడ సిపిగా కూడా ఏబి వెంకటేశ్వరరావు పనిచేశారు. అక్కడి నుంచి చూసినట్లయితే ఆయన సిబిగా పనిచేసేటప్పుడు ఆ రోజు అనురాధ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఓటుకు నోటు లాంటి పరిణామాల తర్వాత ఇప్పుడు ఏపీఐఎస్సీ చైర్పర్సన్గా కూడా ఉన్నారు ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. అలాంటి అనురాధని పక్కన పెట్టి ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావుకి ఇంటెలిజెన్స్ ఐజీ లాంటి కీలక పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సీనియారిటీ వైజ్గా చూసుకున్న ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావే ఆ రోజు ఆ పదవికి అర్హులు కూడా, ఆ పదవి ఇవ్వడం జరిగింది. సో ఆ పదవి ఇచ్చిన తర్వాత అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పనిచేసి ఉండడం ఏబీ గారికి ఒక ఎక్స్పీరియన్స్ అయితే, అనేక రకాలుగా కడపలో కూడా పనిచేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఆనుపానులన్నీ, ఆ ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి డీటెయిల్ కూడా ఆయన దగ్గర ఉండటం, ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం, ఆ డీటెయిల్స్ విషయంలో ఆ కారణాలతో జగన్మోహన్ రెడ్డికి అప్పటి నుంచి కూడా ఆయన మీద ఏబీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు అలా పదవి దక్కిందో లేదో, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి అలా ఇంటెలిజెన్స్ ఐజీ అయిన తర్వాత కలిసి వచ్చారో లేదో ఎల్పీలో, వైఎస్ఆర్ ఎల్పీలో, అలా ఆయన ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంలో ఆయన పేరు తీసుకురావడం జరిగింది. ఎవరో వచ్చి ఎవరితోనో ఫోటో దిగితే, ఏబీ గారితో ఎవరో వచ్చి ఏదో ఫంక్షన్లో ఫోటో దిగితే ఆ ఫంక్షన్లో కూడా ఆ ఫోటోను కూడా హైలైట్ చేస్తూ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏబీ గారు ఉన్నారు దీని వెనక అంటూ కూడా చాలా వైలెంట్గా ఆయన మీద మాట్లాడడం జరిగింది. ఇక అక్కడి నుంచే ఏబీ గారిని జగన్మోహన్ రెడ్డి వెంటాడుతూ వచ్చారు, అధికారంలోకి వచ్చాక వేటాడుతూ వచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇక అదేవిధంగా ఏబీని అనేక సార్లు రాజ్భవన్కి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఇష్యూస్ వేదికగా మాట్లాడడానికి వెళ్ళిన అక్కడ కూడా ఏబీ పేరు తీసుకొచ్చేవాళ్ళు. ఇంటెలిజెన్స్ ఐజీగా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పదే పదే టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. యాక్చువల్గా మనం ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారో అంతకంటే ఎక్కువ సార్లు ఏబీ వెంకటేశ్వరరావుని టార్గెట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి తన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో. మాటకు ముందు తన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి, యాక్చువల్గా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రోజున, ప్రతిపక్షాన్ని వీడి అధికార పార్టీలోకి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా దానికి మూలం కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పలు అంశాల మీద మాట్లాడేందుకు, ప్రభుత్వ పనితీరు మీద రాజ్భవన్కి వెళ్ళున్నారు. అక్కడ రిపోర్టర్లు క్వశ్చన్ అడిగితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, నేను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చిటికలో పడేస్తానంటూ కూడా మాట్లాడారు ఆయన. అప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత నిజంగానే చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడడం జరిగింది. అప్పుడే ఆయన వైఎస్ఆర్సీపీ నేతలు తన పార్టీలోకి రావడానికి వెల్కమ్ చేశారు. ఈ క్రమంలోనే భూమా నాగిరెడ్డితో స్టార్ట్ అయ్యి 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం జరిగింది.
అప్పటి నుంచి కూడా ఈ 23 మంది టీడీపీలోకి వెళ్ళడానికి ఏబీ వెంకటేశ్వరరావే కారణం అని కూడా ఆయన పూర్తిగా ఒక ఎజంప్షన్కి వచ్చేసారు. అసలు అందులో నిజాలు ఏంటి, వాటి వెనక అసలు ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉంటే ఆయనకేం సంబంధం అనే కనీసం దాన్ని విచారణ చేసుకునే ప్రయత్నమో వివరణ తీసుకునే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. విజయసాయిరెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు చెప్పడము, గ్రౌండ్లో ఏముందో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి దాన్ని నమ్మడము, ఇదే జరుగుతూ వచ్చింది. సో తన పార్టీని బలహీనం చేయడంలో ఏబీ వెంకటేశ్వర పాత్ర చాలా ఉందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ వచ్చారు. ఆ ఎజంప్షన్లోనే ఉన్నారు ఆయన. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నికల నాటికి మరో కీలక అంశం, ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేయడంలో మరో కీలక అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం. తన సొంత బాబాయి తన సొంత పులివెందుల్లోని ఆయన బాత్రూంలోనే ఆయన్ని చంపేయడం జరిగింది. చాలా అత్యంత కిరాతకంగా ఆయన్ని గొడ్డలి పోటులతో చంపేయడం జరిగింది. ఫస్ట్ గుండెపోటు అన్నారు, దాన్ని వెంటనే వితిన్ 5 minutesలోనే దాన్ని మళ్ళీ గొడ్డలి పోటుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఆ రోజున ఏబీ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. ఏబీకి ఆల్రెడీ కడపలో సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన హిస్టరీ ఉంది. వివేకానంద రెడ్డితో పాటు వైఎస్ ఫ్యామిలీతో చాలా అసోసియేషన్ కూడా ఉంది. అక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది గ్రౌండ్ రియాలిటీస్ అన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆ రోజు కనుక ఏబీ వెంకటేశ్వరరావు ఆ పొజిషన్లో ఉండుంటే, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కానీ ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది వితిన్ 1 dayలోనే దాని వెనక ఎవరున్నారనే విషయం బయటపడి ఉండేది. అందుకే జగన్మోహన్ రెడ్డి తనకున్న పరిచయాలతో, ఎందుకంటే అప్పటికే బీజేపీతో విభజన హామీల వేదికగా టీడీపీకి డ్రిఫ్ట్ రావడం జరిగింది. కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఏదైతే రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేయడం జరిగింది కేసీఆర్కి వ్యతిరేకంగా, ఈ క్రమంలో ఆయన రిటర్న్ గిఫ్ట్ పేరుతోనే జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయడం మొదలుపెట్టారు బీజేపీ అండదండలతో. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అలా చిటికేస్తే ఇలా అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. దానిలో భాగంగానే ఆ రోజు ఏబీ వెంకటేశ్వరరావును కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ పక్కన పెడతాం జరిగింది. సో అలా జగన్మోహన్ రెడ్డి తనకి ఏది కావాలంటే అది చేయించుకున్నారు ఎన్నికలకు ముందు బీజేపీ అండదండలతోనే కేసీఆర్ సహాయంతోనే అది జరుగుతూ వచ్చింది. ఇక ఏబీ వెంకటేశ్వరరావుని ఎన్నికల సమయంలో పక్కన పెట్టారు. ఆ తర్వాత మనం చూసినట్టు ఎన్నికలు అయిపోయినాయి. కూటమి పూర్తిగా, ఆ రోజు కూటమి కాదు టీడీపీ 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది తన హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆ రోజు సీఎం కావడం జరిగింది. అది మామూలు మెజారిటీ కాదు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు, వైఎస్ కొడుకుని ఒకసారి చూద్దామని జనం అనుకుని ఉండొచ్చు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర పేరుతో తిరిగిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి టీం చేసిన వ్యూహాలు కావచ్చు. కారణాలు ఏవైనా కానీ జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు జనం నమ్మారు. 151 సీట్లతో ఆయన సీఎం చేశారు ఆ రోజు ఒక థంబింగ్ మెజారిటీతోనే. ఇక వన్స్ ఆ మెజారిటీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఆయన సీఎం స్థానంలో కూర్చున్నప్పటికీ అనేక రకాలుగా ఒక వెండెట్టా పాలిటిక్స్కి ఆయన తెరదీశారు. సరే, అటు పవన్ కళ్యాణ్ అయినా, ఇటు లోకేష్ అయినా, అటు చంద్రబాబు నాయుడు అయినా తనకు ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళ మీద ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారంటే తనకు అర్థం ఉంది. టీడీపీనో జనసేనో రాజకీయ వేదిక మీద ఉంటే తనకి ఫ్యూచర్లో ఎగ్జిస్టెన్స్ ఉండదు అనుకుని ఆ పార్టీ హిస్టరీని క్లోజ్ చేద్దాం అనుకుని ఉండొచ్చు. ఆ స్థాయిలో వాళ్ళ మీద పగబట్టి ఉండొచ్చు. అందుకే ఆయన చూసినట్లయితే మనం టీడీపీలో చిన్నా చితకా క్యాడర్ మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. అసలు ప్రజావేదిక కూల్చడంతోనే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం స్టార్ట్ అయింది. ఆ ఒక్క ఇష్యూస్కే పరిమితి కాలేదు. పరిపాలన విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశారైనా బీజేపీ అండదండలతో, ఇది ఎవరూ కాదనలేని వాస్తవం కూడా. ఇక పొలిటికల్గా ఆయన స్థాయిలో పగబట్టారు అంటే అది రాజకీయ పగ అనుకోవచ్చు, రాజకీయ ప్రతీకారం అనుకోవచ్చు. కానీ అదే కాదు, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఏబీ వెంకటేశ్వరరావు టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పనిచేశారు. గతంలో మనం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, ఎస్పెషల్ ఏ స్టేట్లో అయినా చూసుకుంటే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో టార్గెట్ చేయడాన్ని మనం ఎప్పుడూ కూడా చూస్తున్నాం. ఈ జనరేషన్లో మనం చూసినట్లయితే గవర్నమెంట్ అలా మారిందో లేదో జగన్మోహన్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ముందుగా ఆయన సస్పెండ్ చేశారు. లేని కేసుని అక్కడ క్రియేట్ చేసి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తీసుకొచ్చారంటూ కూడా లేని కేసును అక్కడ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అసలు ఏబీ గారి కాలి గోటికి కూడా సరిపోని వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ కేసు పుటప్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు. ఒక కేసు నుంచి ఆయన ఎగ్జామ్షన్ తెచ్చుకుంటే ఇంకొక కేసుని ఆయన మీద, ఒక కేసు నుంచి సస్పెన్షన్ నుంచి రిలీవ్ అయితే మళ్ళీ సస్పెన్షన్ గురి చేయడం జరిగింది. ఒకవేళ సస్పెన్షన్ ఎత్తేసిన ఆయన తీసుకెళ్ళి ఎక్కడో చోట పనికిరాని పోస్టులో పెడతాం జరిగింది. బట్ ఇన్ని రకాలుగా ఈ ఒక్క విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ఆగిపోలేదు. ఏబీ ఒక్కడి మీదే కేసు అనుకుంటే ఆయన ఒక్కడనే టార్గెట్ చేశారనుకొని మనం ఆగిపోకూడదు. ఆ రోజున ఆయన ఫ్యామిలీని కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మానసికంగా ఆ ఫ్యామిలీని కూడా కొంగదీసే ప్రయత్నం చేశారు. ఆయన కొడుక్కి ఏ సంబంధం లేకపోయినా అలాంటి కొడుకును కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ మకిలి అంటించే సీరియస్ ఎఫర్ట్ అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి అండ్ కోవైపు నుంచి. జగన్మోహన్ రెడ్డే కాదు, విజయసాయి రెడ్డే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డే కాదు, ఆ పార్టీలో ఎవరు మాట్లాడినా ముందుగా ఏబీ వెంకటేశ్వరరావు గురించే మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. అంటే ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే
ఒక వ్యక్తిని ఆ స్థాయిలో టార్గెట్ చేసింది మాత్రం ఒక ఐపీఎస్ ఆఫీసర్ని జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ఫలితంగా ఆ శాపం వచ్చి ఏబీకి తగిలింది. ఎందుకంటే ఈరోజు చూస్తే తన కెరీర్ మొత్తం కూడా 5 ఏళ్ల పాటు తన కెరీర్ సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. డీజీపీ కావాల్సిన వ్యక్తిని ఈరోజు తీసుకెళ్ళి ఈజీగా రిటైర్ అయిపోయేలాగా ఆయన టైం పీరియడ్ మొత్తం కూడా అయిపోయేలాగా చేస్తున్నారు. బట్ ఇన్ని చేసినా, ఇన్ని రకాలుగా తనను టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా ఇంకొకరైతే జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళేమో. ఏబీ మాత్రం ఎక్కడా జగన్మోహన్ రెడ్డికి తలవంచలేదు. ఎక్కడికక్కడ తన మీద ఉన్న కేసుల విషయంలో ఆయన లీగల్గా ఫైట్ చేస్తూనే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తనని ఎంత తొక్కేకుంది అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఆయన పైకి లేచారు. ఆఖరికి సుప్రీంకోర్టు ముందు కూడా నుంచొని సవాల్ చేసిన పరిస్థితి. ఏబీ లాంటి ఒక వ్యక్తి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేసిన తర్వాతే రాష్ట్ర రాజకీయాల్లో అటు టీడీపీకి కానీ ఇటు జనసేనలో కానీ ఆ పార్టీలో ఉన్న నేతలకు కానీ చలనం వచ్చిందని అనుకోవచ్చు. ఇందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఆ స్థాయిలో ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం నువ్వు నన్ను ఇరికించావు అనే విధంగా ఆయన సవాల్ చేసిన తీరుని ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. అందుకే పొలిటీషియన్స్ కంటే ఎక్కువగా, పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ మంత్రుల కంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ఏబీకి ఈరోజు జనం వైపు నుంచి అంత అప్లాజ్ వచ్చింది అంటేనే, తమ చేతుల మీద ఆయన రిటైర్ అయిన రోజున చేతుల మీద భుజాల మీద మోసుకుంటూ వెళ్ళారని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏబీ ఎంత క్రెడిట్ సంపాదించుకున్నారు జనంలోంచి అనేది, ఎంత అప్లాజ్ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా అయితే ఆయన లైఫ్ టైంకి సరిపోయేంత క్రెడిట్ అనుకోవాలి అది. అయితే ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, ఈరోజు ఏబీ రిటైర్ అయి ఉన్నారు, ఇంకా ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మోపిన కేసులు కూడా ఉన్నాయి, ప్రభుత్వం వైపు నుంచి పెట్టించిన కేసులు ఉన్నాయి, ఇంకా ఆ కేసుల మీద కూటమి ప్రభుత్వం ఇంకా సీరియస్ ఫర్మ్గా యాక్షన్ కూడా తీసుకోలేదు. అసలు ఏంటి ఆ కేసును విత్డ్రా చేసుకునే ప్రయత్నంలో కూడా కూటమి ప్రభుత్వం బిజీ అయింది అనుకోవచ్చు, లేకపోతే వెయిట్ చేస్తుంది అనుకోవచ్చు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఏబీకి ఏ పోస్ట్ రాబోతుందన్న చర్చ కూడా చాలా ఆసక్తిని కూడా రేగిస్తోంది. పలు రకాలుగా అనేక రకాలుగా స్పెక్యులేషన్స్ కూడా కొన్ని వస్తూ ఉన్నప్పటికీ ఈరోజు ఆయన కామ్గా ఉన్నారు, అసలు ఏం జరుగుతోందో అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏబీ ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం మాత్రం మానట్లేదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా నీచంగా ఆయన యాక్చువల్గా ప్రతిపక్ష హోదాని కూడా మనం చెప్పకూడదు. ఏపీ ప్రజలే జగన్మోహన్ రెడ్డి తమకు ప్రతిపక్ష నేతగా అనర్హుడు అని కూడా తీర్పిచ్చారు. 11 సీట్లకి ఆయన పరిమితం చేశారంటే నేను ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడు అని చాలా క్లారిటీగా చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మన ప్రతిపక్ష నేత అని కూడా సంబోధించకూడదు యాక్చువల్గా యాజ్ పర్ పీపుల్స్ మ్యాండేట్. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏబీ వెంకటేశ్వరరావుని టార్గెట్ చేస్తూ ఉన్నారు. యోగానంద్ లాంటి వాళ్ళని, ఠాకూర్ని టార్గెట్ చేసినప్పటికీ ఏబీని అందరికంటే ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం, అది కూడా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినప్పటికీ వాళ్ళు అదేవిధంగా డూ అని సంబోధిస్తూ కూడా ఏబీ వెంకటేశ్వరరావు డూ అంటూ కూడా సంబోధిస్తూ ఆయన మాట్లాడిన తీరైతే చాలా అసహ్యాన్ని కలుగజేస్తాను. ఆ పార్టీ నేతలు కూడా చాలా అసహ్యం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద, ఈయన వెకిలిగా మాట్లాడుతున్న తీరు. బట్ అదే స్థాయిలో ఏబీ కౌంటర్ కూడా ఇచ్చున్నారు, తేల్చుకుందాం అనే విధంగా ఆయన సవాల్ కూడా చేయడం జరిగింది. ఇది మనం పక్కన పెడితే ఈరోజు చాలామందికి డౌట్ వస్తున్న అంశం ఏంటంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏబీని వేటాడాడు, కానీ ఎక్కడా కూడా ఏబీ ఇంత ఇష్యూలో కూడా ఆయన దొరకలేదు. తన మీద ఉన్న మరక కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వేసిన మరకే కానీ ఆయన దాన్ని ఎక్కడ ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి, ఈవెన్ కోర్టుల్లో కూడా. అయినా సరే ఈరోజు ఆయన రిటైర్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ స్థాయిలో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఏబీని టార్గెట్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, ఏబీవీ పేరంటేనే జగన్మోహన్ రెడ్డికి వణుకు. ఏబీవీ పేరెత్తితేనే ఆయనకు నిద్రపట్టలేదు అనేది తాజాగా జరుగుతున్న పరిణామాలతో మనకు అర్థమవుతోంది. పర్టికులర్లీ కొన్ని కారణాలు ఏంటంటే, ఏబీ వెంకటేశ్వరరావు పేరెత్తితే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఉలిక్కిపడడానికి కారణం, మొదటి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గమే ఏబీ వెంకటేశ్వరరావు సామాజిక వర్గం సేమ్ కావడం, ఒకటే కావడం. సో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కావడం ఏబీ వెంకటేశ్వరరావు, అదొక పెద్ద డ్రాబ్యాక్. ఆయనకి జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడిని ఏబీని ఒకే ఘాటను కట్టి చూడడానికి ఒక కారణం మాత్రం, ప్రధాన కారణం అదే అనుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు, ఆయనకి పూర్తి స్థాయిలో బై చెప్పేసి. అయితే ఈ కారణం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారని వైసీపీ ఎన్నోసార్లు ఆరోపణలు చేసింది. కానీ మనం చూసినట్లయితే యాక్చువల్గా ఆ కంటెస్ట్ ఒకసారి కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు రాజ్భవన్కి వెళ్ళున్నారు ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫిర్యాదు చేసేందుకు. ఈ క్రమంలోనే బయటకు వచ్చి రిపోర్టర్స్ క్వశ్చన్ అడిగే క్రమంలో నేను టీడీపీని అవసరమైతే ఒక చిటికలో పడేస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలంతా టచ్లో ఉన్నారంటూ మాట్లాడారు. ఈ దెబ్బకి చంద్రబాబు నాయుడు అలర్ట్ అవ్వడం జరిగింది. వెంటనే 23 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి లాగేయడం జరిగింది. భూమా నాగిరెడ్డితో మొదలుకొని మిగతా 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజున టీడీపీ జెండా కప్పుకున్నారు, జగన్మోహన్ రెడ్డి వెంట గెలిచిన వాళ్ళు. ఆ టోటల్ ఎపిసోడ్ వెనుక ఏబీ ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఆరోపణ. దాంట్లో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి, అవాస్తవాలు ఎన్ని ఉన్నాయి అనేది ఎక్కడ కూడా ఆయన క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆయనకు సమాచారం ఇవ్వడం, అది నిజమేననుకొని జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్యూజన్లో ఉండటం జరుగుతూ వచ్చింది.
సో అలా ఏబీ వెంకటేశ్వరరావు అంటే అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఆయన మీద ఒక వ్యతిరేకతను పెంచుకున్నారు. ఇక దానికి తోడు ఒక కీలక అంశం ఏంటంటే ఎన్నికలకు ముందు జరిగిన ఒక కీలక అంశం ఏబీ వెంకటేశ్వరరావు కడపలో ఆయన ఎస్పీగా కూడా పనిచేయడం జరిగింది. వైఎస్ ఫ్యామిలీతో, అది కూడా వివేకానంద రెడ్డితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది, మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారో ఆ ఇష్యూ మీద ఏబీ వెంకటేశ్వరరావు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అందుకే ఎప్పుడైనా ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ కూడా ఆయన ఢిల్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. ఈ ఏబీ వెంకటేశ్వరరావు ఎవరైనా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఆయన దగ్గర ఉన్న ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి అనుకో జైలుకి వెళ్ళడం ఖాయం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ విషయంలో ఏబీ పేరెత్తితేనే వణికిపోతూ ఉంటారు. సో అది మూడో కారణం. ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నాటికి సక్సెస్ఫుల్గా ఏబీ వెంకటేశ్వరరావుని పక్కన పెట్టడంలో కూడా ఆ రోజు బీజేపీ అండదండలతో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక ఈరోజు ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు నిజానికి ఆయనకి, అసెంబ్లీకి కూడా అందుకే పాపం వెళ్ళటలేదు, తన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనీయట్లేదు. ఈరోజు కూడా ఏబీ వెంకటేశ్వరరావుని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఏబీ వెంకటేశ్వరరావుకి చంద్రబాబు నాయుడు ఎలాంటి పదవైనా ఇస్తారేమోననే భయం జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు ఏబీ వెంకటేశ్వరరావుకి నిజంగా ఆయన మీద ఉన్న కేసులు పక్కన పెట్టేసి పదవి ఇవ్వాలనుకుంటే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 2 days ఏదైతే కూటమి ప్రభుత్వానికి నిజంగానే ఆ ఇష్యూ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు కానీ అండ్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సూపులో పడ్డట్టే. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఏదైతే ప్రెట్టి కేసులు కానీ, జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో టీడీపీ నేతల్ని టార్గెట్ చేసిన విధానం కానీ, ఒక వెండెట్టా పాలిటిక్స్ ఆయన నడిపించిన విధానం కానీ, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా మీద పూర్తి స్థాయిలో కుటుంబ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నెక్స్ట్ లీడర్స్ మీద ఒక కొడాలి, ఒక వంశీ, ఒక ద్వారంపూడి లాంటి వాళ్ళు నెక్స్ట్ జైలుకి వెళ్ళిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి, కొంతమందికి లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితుంది. నెక్స్ట్ టార్గెట్ మాత్రం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి మీదే ఉండబోతుంది, ఆయన అరాచకాల మీద కూడా ఉండబోతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అవినాష్ అరెస్ట్ కూడా జరగబోతుందని ఒక చర్చ. అందుకనే ఇవన్నీ పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేయాలి అంటే ఏబీ లాంటి ఒక ఆఫీసర్ ఉండాలి ప్రభుత్వంలో అన్న ఒక చర్చ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా ఆయన మీద ఫోకస్ పెట్టారని చర్చ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు అసందర్భం పెద్ద సందర్భం లేకుండానే ఏబీ పేరుని తీసుకొచ్చారు. అదేవిధంగా యోగానంద్ లాంటి వాళ్ళని, ఠాగూర్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళని టార్గెట్ చేసినా వాళ్ళని ఈ స్థాయిలో కేసులు పెట్టి ఆయన వెంటాడలేదు కూడా. అందుకే ఏబీ పేరెత్తితేనే జగన్మోహన్ రెడ్డి అంతలా ఉలిక్కిపడడానికి కారణం ఏంటంటే ఈరోజు ఏబీకి ప్రభుత్వంలో పదవి వచ్చినట్లయితే ఆ స్థాయిలో ఏబీ తన వెంటాడటం ఖాయమన్న ఆలోచన ఆయన నిద్ర లేకుండా చేస్తోంది. అందుకే ఏబీ పేరెత్తితేనే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి తను అలా టార్గెట్ చేసి ఏబీ ఎక్కడైనా సైలెంట్ అయ్యారా అంటే సైలెంట్ కాలేదు. అంతే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చూసుకుందాం అనే విధంగా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. నీ సంస్కారానికి నేను దిగజారలేను అంటూ కూడా చాలా పద్ధతిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజున అందుకే మనం ఒక టైటిల్ కూడా ఖాయం చేసాం, ఏబీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం రా అని. యాక్చువల్గా ఏబీ కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి సరిపోయినరేమో ఆ విషయంలో, సబ్జెక్ట్ కానీ మిగతా ఫర్మ్గా ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసిన తీరు కానీ. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు పదే ఏబీ వెంకటేశ్వరరావు పేరు తలవడం ద్వారా మొత్తానికైతే మాత్రం తను ఎంత డిప్రెషన్లో ఉన్నాననేది, తను ఏబీ పేరెత్తితే ఎంత ఉలిక్కి పడుతున్నాననేది కూడా ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. మరి మొత్తానికైతే అసలు పూర్తి స్థాయిలో క్లోజ్ అయినారు. ఏబీ గారు చాలా వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్నారు. ఈరోజు చాలా సైలెంట్ అయిపోయినారు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలికే ప్రయత్నం చేశారు. సో ఇప్పట్లో ఏబీ ఆయన వదిలిపెట్టే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం వదిలిపెట్టినా ఏబీ వెంకటేశ్వర జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టే ప్రసక్తి అయితే మనకి కనిపించట్లేదు సోఫార్ మనం చూసినట్లయితే. మొత్తానికి ఈ ఇష్యూ మాత్రం ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనేది కూడా ఒక చర్చ వైసీపీలో. అనవసరంగా తాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎందుకు ఏబీని టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీ నేతలు కూడా తలలు బాదుకుంటూ ఉన్నారు ఈ రోజున. మరి ఓవరాల్గా ఏబీ వెంకటేశ్వరను పదే జగన్మోహన్ రెడ్డి పించేసే ప్రయత్నం చేయడం మాత్రం, ఆయన అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్న తీరు మాత్రం ఏపీ ప్రజల్లో కూడా చర్చనీయాంశం అవుతా ఉందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.